ఇప్పుడు జరిగే విషయాలన్నీ చెప్పారు. నేను జరగబోయేది చెప్తున్నా, అనండి. ఓకే, మనం అందరము కులం బీసీ కులమా కాదా చెప్పండి సార్. మీరు కులం బీసీ కులం అన్నది ఓకేనా మేడం? మీరు చెప్తలేరు. మీరు బీసీ కులం, మన బీసీ కులం అన్నప్పుడు అవతలలో మనం ఎందుకు భయపడతాం? అంతే కదా. ఇలాంటి వేదికలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. కానీ రేపర్సంది మనది బలమేందో రేపర్సందే చూపించాలి. రోజు మీటింగ్లు పెట్టుకుందాం, ఆర్కృష్ణని పిలిపిద్దాం, మనం కూకుందాం, అందరు కూకుంటే మన పరిగెత్తుతూనే పని అవుతుంది. పరిగెత్తలేకపోతే జీవితాంతం మీదే ఉంటారు. రెడ్డిలో రాగం అవుతుంది. 75 ఏళ్ళు వాళ్ళ తాన కాలు గడగాల, మనం ఆనే కూర్చోవాలి. నా మాట వినండి, మన తాన పౌరుషం ఉంది, బలం ఉంది. నేను కొడంగల్ కంటెస్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన. దేని గురించి చేసిన మీ అందరు తెలియదు. ఆర్ కృష్ణలో ఒకటే చెప్పిండు, బిడ్డ వాళ్ళిద్దరు రెడ్డిలో ఉన్నారు, నువ్వు నిలబడంటే నిలబడ్డా. రేవంత్ రెడ్డిని ఏకదాటిగా చెప్పినా, చూద్దామన్నా నువ్వు ఓడిపోతావా నేను ఓడిపోతావు అని చెప్పిన. నువ్వు ఓడిపోతావు నేను ఓడిపోతాం, ఇద్దరం కలెక్టర్కి వచ్చు, మనం ఇద్దరం ఓడిపోతావు అని చెప్పిన. కలెక్టర్ ముందల బరాబర్ వరగొట్టినాం. అంటే మనకు ఆ శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే మన ఇంట్లో కూకుంటే ఎవరు గుర్తుపడతారు? నాలుగు గోడల మీద ఉంటే ఎవరు గుర్తుపడతారు మేడం? నేను చెప్తున్నా, అందరికి జనాలు చెప్తా, పరిగెత్తుతూనే వెలిసిపోతాడు మన ఉద్యమం. ఇప్పుడు అన్న చెప్పిండు ఎమ్మెల్యే అని. నేను ఎమ్మెల్యే అయితేనో కాదు, ఎవరో నా పేరైతే పడిపోయింది ఎమ్మెల్యే. ఇందుకోసం బలమైన తోటి నేను పోటీ చేసిన. ఆర్ కృష్ణ ఫోటో పెట్టుకొని చేసినాక అప్పుడు ఏం చేసింది తెలుసా? వీడు బలమైన ఉన్నారా నాయన అని పిలిచి బిఎస్పీ టికెట్ ఇచ్చారు. మాయావతికి వచ్చింది, అమ్మాయి బేటా బెన్స్లాలనేది. అంటే ఆ మాట అనిపించుకోవాలంటే ఎంత కష్టపడితే అనిపించుకోవాలి. అదే మేడం, నేను ఒక విషయం చెప్తున్నా, ఈ రోజు నుండి పరిగెత్తుతూనే ఉండాలి. బీసీ అనేది కాదు, అందరూ ఎమ్మెల్యేలే, అందరూ ఎంపీలే, అందరూ అనుకొని ముందుకెళ్ళాలి. లేకపోతే మీటింగ్లు పెట్టాలి, బిస్కెట్లు గౌడీలు తినుకుంటూనే ఉండాలి. జీవితం అంటే అదే ఉండాలి. నా మాట వినండి, ఈ రోజు సంది పరిగెత్తండి, ఎవరికేం భయపడే అవసరం లేదు. ఇంకోటి, రాజకీయంలో పైసలు అవసరం లేదు. మీరు అనుకుంటున్నాము పైసలు కావాలి. మా తాను పైసలు లేవు. మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. పైసలు వస్తాయి, బట్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీకు బలం ఉంటే అన్నీ వస్తాయి. ఏం లేకపోతే ఏమి రాదు. ఇంకోటి ఉదాహరణ నేను చెప్తున్నా, బీసీలో మనం గెలుస్తామో గెలవు అనేది ఒకటి ఉదాహరణ చెప్తున్నా. అన్నగారు బాగునండి, ఇది ఉదాహరణ. ఒకప్పుడు కలవకుర్తికి ఎన్టీ రామారావు పోటీ చేసిండుగా. ఆయన ఏం చేశాడు? ఒక మనము బీసీ లీడర్ నిలబెట్టాం. నిలబెడితే ఎన్టీ రామారావు అంత పెద్ద ఆయన అయితే చిత్రాంగ దాచి చిన్న ఆయన. లాస్ట్ బీసీలు అందరూ ఏకమైతే చిత్రాంగ దాచి గెలిచిండు. రేపు అదే పని చేయాలి మీరు. అయ్యో ఆయన బలిచినోడు అయింది. ఎన్టీ రామారావు కళ, ఆయన ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకున్నాడు. అలాంటి కాదు, అలాంటివి కలకొట్టు నియోజకవర్గం నుంచి మేము ఓడించినాం. అంటే బీసీ వ్యక్తి ఉన్నందుకు బీసీ ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయ్యిండు. సార్ మన తాను అనుకుంటే అన్ని సాధిస్తాం. ఇంకా ఇలా ఉదాహరణ చెప్పినా నాకు టైం లేదు. ఇంకా మీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అన్నగారు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. అందరికీ నమస్కారాలు చేస్తున్నాం. ధన్యవాదాలు.